ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత ఫిషన్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే ఇది ఏంటిదో తెలుసా, తొక్కుడు లడ్డు. ఓకేనా, తొక్కుడు లడ్డు ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను. మనకు ఆయిల్ తక్కువ పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకేనా, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. దివాళీ స్పెషల్ తొక్కుడు లడ్డు. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా, కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఒక 1/2 kg శనగపిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. స్వీట్లో సాల్ట్ ఉన్నా పర్లేదు, అందుకని ఒక చిన్న స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్ అంతా మనకు పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. ఓకేనా, చపాతీ పిండిలాగా మనం దీన్ని కలుపుకుందాం. తగిన వాటర్ వేసుకొని చూడండి, ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది సన్నసేవ్ బిల్ల ఉంటుంది కదా, జంతికలు అయినా పర్లేదు, ఇది వేసుకొని ఇప్పుడు మనం మురుకులాగా చేసుకుందాం. ఇదంతా ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం ఇది మురుకులాగా దీంట్లో చేసుకుందాం. ఆయిల్లో ఎంత పడితే అంత వీలైనంత వేసుకుందామండి. ఇప్పుడు ఇది మనకు వేగాలి బాగా ఆయిల్లో. చూడండి, 1 సైడ్ కాలిన తర్వాత మనం మళ్ళీ దీన్ని తిప్పుకోవాలి. 2 సైడ్స్ కూడా కాలాలి కదా, అందుకని ఇలా 2 సైడ్స్ తిప్పుకొని కాల్చుకోవాలి. ఆయిల్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, వేగింది ఇది. ఇప్పుడైతే ఇది తీసుకొని మిగతా పిండి అంతా మనం ఇలానే చేసుకుందాం. ఫ్రెండ్స్, అన్నీ అయితే ఇలా చేసుకున్నాము. మొత్తం పిండి అంతా అయిపోయింది. అన్నీ ఇలా చేసుకున్నాం కదా, ఇది కొంచెం చల్లారినాక చిన్న చిన్న ఇట్లా పీసెస్ లాగా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఆయిల్ మాత్రం మాత్రం గుంజలేదు. మనకు ఆయిల్ లేకుండా మంచి స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. చూడండి, ఇలా మిక్సీ జార్లో మనకు పట్టినంత వేసుకొని దీన్ని పౌడర్ చేసుకుందాం. అలాగే ఇందులో ఒక 4-5 ఇలాచీ అండి. చూడండి, ఇలా మొత్తం అయితే మిక్సీ పట్టుకున్నాను. కొంచెం బరకగానే ఉంచుకున్నానండి, మరీ మెత్తగా ఏం చేయలేదు దీన్ని అయితే. ఓకేనా, ఇప్పుడు తగినంత బెల్లం తీసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది పాకం రావాలి. చూడండి, ఇది బెల్లం అంతా మనకు కరగాలి. బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడగట్టుకోవాలి ఒకసారి, ఎందుకంటే ఏమన్నా నలకలు లాంటివి ఉంటే పోతాయి. ఓకేనా, ఇది వడగట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనం పాకం రానివ్వాలి. ఓకే, చూడండి, నేనైతే వడకట్టుకున్నాను. ఇది చూడండి డస్ట్. ఓకేనా, ఇప్పుడు ఇది మళ్ళీ మనం ఇంత ముందుకు పెట్టుకున్నాం కదా గిన్నె, దాంట్లోకి మళ్ళీ ఇది వేసుకొని ఇప్పుడైతే పాకం రానిద్దాం. చూడండి, ఇది మనం షుగర్తో కూడా చేసుకోవచ్చు, కానీ నేను హెల్తీగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, అందుకని బెల్లంతో చేసిన. ఇలా ఒక గిన్నె అయితే తీసుకొని ఇలా వేసుకుంటే చెక్ చేసుకోవచ్చు అండి. పాకం అయితే మనకు తీగ పాకం వస్తే సరిపోతుంది, మరీ ముదురు అవసరం లేదు. చూడండి, పాకం అయితే ఇదిగో చూడండి, ఇప్పుడు ఇది ఇట్లా స్టిక్ అయినట్టుగా పడిపోతుంది కదా, ఇట్లా చూడండి, ఇలా వస్తే మనకిది తీగ పాకం వచ్చేసింది అనమాట. ఓకేనా, ఇది సరిపోతుంది. మీకు అర్థం కాదు అనుకుంటే ఇలా వాటర్లో వేసుకొని ఒక 3-4 డ్రాప్స్ వేసుకొని ఇలా వేసుకున్నా కూడా చూడండి, నీళ్ళలో మనకు కరిగిపోలేదంటే పాకం వచ్చినట్టు. చూడండి, మనకు ప్లేట్ కతుక్కుంది అంటే ఇది మనకు తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ ఉంది కదా, అదైతే దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఇదంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మంట అయితే మీడియంలో పెట్టాను. అంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. చూడండి, దీంట్లో నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత చెయ్యి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని మనం చిన్న చిన్న ముద్దల్లాగా ఇదంతా చుట్టేసుకోవడమే. చూడండి, కొంచెం నెయ్యి చేయి పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి చేయి పెట్టుకొని మనకు కావాల్సిన సైజులో లడ్డు అయితే చేసేసుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే
మనకు ఆయిల్ అస్సలు ఎక్కువ కాదనమాట. చూడండి, ఇలా అయితే లడ్డు చుట్టేసుకోవాలి. మిగతా అన్నీ ఇలానే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అన్నీ అయితే ఇలా చేసేసుకున్నాను. ఓకేనా, మనకు ఆయిల్ ఎక్కువ కాకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకు ఆయిల్ ఎక్కువ పట్టదు, అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, ఆయిల్ ఎక్కువ తీసుకోవద్దు. స్వీట్ కావాలంటే తప్పకుండా ఈ లడ్డు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కొత్తగా చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.